హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం మన ఛానల్లో రివెంజ్డ్ లవ్ అనే బిఎల్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు ఆ డ్రామా యొక్క ఎపిసోడ్ 3ని అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ సీనే ఇక్కడ మన దబావ్ అయితే జీచెంగ్కి కాల్ చేస్తాడు అండ్ ఇలా అంటాడు, నాకు కొంచెం మనీ అర్జెంట్గా అవసరం అని చెప్పి. ఎంత మనీ అనేసి మన జీచెంగ్ అడిగితే కొంత మనీ చెప్తాడనమాట. సరే అయితే ఫస్ట్ నువ్వు నా నెంబర్ సేవ్ చేసుకో అని చెప్పేసి జీచెంగ్ అంటాడు. ఇది నీ నెంబరే కదా అని చెప్పి సేవ్ చేసుకుంటాడు. సేవ్ చేసుకున్న తర్వాత నీకెందుకు మనీ అని చెప్పి జీచెంగ్ అడిగితే, నేనైతే కొన్ని స్నేక్స్ని కొనాలి అనుకుంటున్నాను. ఆ స్నేక్స్ అన్నీ కూడా చనిపోయినాయి కదా, నేను స్నేక్స్ని పెంచాలి అనుకుంటున్నాను. ఇవి సీజనల్గా మంచి బిజినెస్ అవుతుంది అని చెప్పి అంటే, ఓకే అన్నట్లుగా స్నేక్స్ కొంటావా అని చెప్పి నవ్వుతూ మనీ అయితే సెండ్ చేస్తాడు. ఇక అది చూసిన దబావ్ అయితే ఇంత ఫాస్ట్గానా అని చెప్పి పక్కనే ఉన్న డాక్టర్ జియాంగ్కి చూపిస్తాడనమాట. నిన్ను కనీసం అసలు ఏమీ అడగలేదు, జస్ట్ ఎందుకు అని మాత్రమే అడిగాడు. ఏం ఆలోచించకుండా నీకు మనీ అయితే పంపించాడు అండ్ తనకి డౌట్ కూడా రాలేదు అసలు తన నెంబర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పేసి. మేబీ తను కూడా నిన్ను ఒక ఆట ఆడుకోవాలనుకుంటున్నాడా అని అంటే, అలాంటిది ఏమీ లేదు, నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది 100% అని చెప్పేసి మన దబావ్ అయితే అంటాడు. బట్ ఇక్కడ జీచంగ్ అయితే నవ్వుకుంటాడు. నెక్స్ట్ ఇక్కడ దబావ్ అయితే స్నేక్స్ అమ్మే పర్సన్ దగ్గరికి వెళ్ళి కొన్ని స్నేక్స్ అండ్ కొన్ని ఎగ్స్ని కొంటాడనమాట. దబావ్ వెళ్ళిన కొద్ది టైం తర్వాత జీచెంగ్ అయితే అక్కడికి వస్తాడు. యాక్చువల్గా మన జీచెంగ్ అంటే కొద్దిగా గుండా టైపు మాఫియా టైప్ ఉంటాడు కదా, ఈ పర్సన్ అయితే భయపడతాడు. ఇక జీచెంగ్ అడుగుతాడు, నువ్వు ఈ మధ్య కాలంలో ఎవరెవరికి స్నేక్స్ అమ్మావు అని చెప్పి. అతను భయపడుతూనే చెప్తాడనమాట, పలానా వాళ్ళకి అమ్మాను అని చెప్పేసి. అప్పుడు జీచెంగు దబావ్కి అమ్మాడు కదా కొన్ని చనిపోయిన స్నేక్స్, పాడైన స్నేక్స్ అట్లా ఉన్నాయి కదా, అవి అన్నీ కూడా చూపించి, ఇదిగో ఇవే కదా నువ్వు అమ్మిన స్నేక్స్ అని చెప్పి భయపెట్టేసి దబావ్ దగ్గర నుంచి తీసుకున్న మనీ అంతా కూడా తనకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. ఇటువంటివి మళ్ళీ రిపీట్ చెయ్యొద్దు అని చెప్పేసి ఆ మనీ అంతా కూడా జీచెంగ్ మళ్ళీ దబావ్కి ట్రాన్స్ఫర్ చేస్తాడనమాట. మళ్ళీ మనీ రావడం చూసి ఒక చిన్న స్మైల్ చేస్తాడు. బట్ అంతలోకి జీచెంగ్ కాల్ వచ్చేసరికి ఇలా అంటాడు ఏం తెలియనట్లుగా దబావు, ఏంటి నువ్వు నాకు మళ్ళీ మనీ సెండ్ చేసావు అని చెప్పేసి. అదే నీకు స్కామ్ జరిగింది కదా, ఆ మనీనే ఇవి, ఇంకా జాగ్రత్తగా ఉండు అని చెప్పి అంటే, ఏమీ తెలియనట్లుగా, ఓ అవునా, నువ్వు వాటిని ఎలాగలాగా నాకు రప్పించావన్నమాట అన్నట్లుగా మాట్లాడతాడు. యాక్చువల్గా ఇది అంతా కూడా మన దబావ్ ప్లాన్ వేశాడు కదా, కావాలనే అటువంటి స్నేక్స్ని తీసుకున్నాడు మన జీచెంగ్ని ట్రాప్లో పడేయటానికి. సరే ఇక ఇద్దరు మాట్లాడుకొని కాల్ పెట్టేసిన తర్వాత డాక్టర్ జియాంగ్ అంటాడనమాట, ఎంత ప్లాన్ వేశావు, భలేగా వర్కౌట్ అయ్యింది. అయినా కానీ ఇప్పుడు ఒక మాట చెప్పు, చాలా మనీ వచ్చాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఆ మనీతో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటే, ఇంకేముంది మళ్ళీ చాలా స్నేక్స్ కొంటాను అని చెప్పేసి దబావ్ అంటాడు. నెక్స్ట్ సీన్లో ఇక్కడ జీచెంగ్ అయితే వేర్ హౌస్కి వస్తాడనమాట. అక్కడ ఏమైనా తన స్నేక్స్ని దాచిపెట్టారేమో అని చెప్పేసి తన మనుషులతోటి అంతా కూడా వెతికిస్తూ ఉంటాడు. కానీ ఎక్కడ కూడా కనిపించవు, నాకు తెలిసి ఇక్కడే ఉండొచ్చేమో స్నేక్స్ అని చెప్పి జీచెంగ్ అంటే, అంతా వెతుకుతున్నారు ఎక్కడా కూడా కనిపించట్లేదు అనేసి ఫ్రెండ్ అంటాడనమాట. అసలు మా డాడ్ స్నేక్స్ని ఎక్కడ దాచిపెట్టుంచాడు అసలు అర్థం కావట్లేదే, మేబీ నాకు తెలిసి కంపెనీలోనే ఉండొచ్చు అని అంటే ఫ్రెండ్ అంటాడు, ఒకవేళ ఈ క్యాఫెటేరియాలో ఉండొచ్చేమో ఒకసారి చెక్ చేస్తే అని అంటే, లేదు ఉండకపోవచ్చు అని చెప్పి జీచెంగ్ అంటాడు. ఇక అందరూ కూడా ఫుడ్ తిందామని చెప్పి వెళ్ళబోతూ ఉంటే, నువ్వు కూడా రా అని చెప్పి ఫ్రెండ్ జీచెంగ్ని అంటే, నేను రానులే నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఒక్కడే ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడ చూసేసరికి మన దబావు మళ్ళీ ఆ స్నేక్స్ అమ్మే పర్సన్ దగ్గరికి వస్తాడనమాట. మళ్ళీ చాలా స్నేక్స్ కొనడానికి. ఫస్ట్ అయితే ఈ పర్సన్ అమ్మటానికి నో చెప్తాడు, కానీ ఆ తర్వాత ఒప్పుకుంటాడనమాట. బట్ ఈసారి అయితే అన్నీ కూడా మంచివే ఇస్తాడనమాట, మంచి బ్రీడ్స్ గల్లవే ఇస్తాడనమాట. ఇక అవి అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ వైఫ్ వచ్చి అడుగుతుంది, అతనికి అన్నీ కూడా మంచి బ్రీడ్సే ఇచ్చావు, మన బిజినెస్ ఏం కావాలి అని చెప్పి. తనకి గనుక నేను అటువంటివి ఇవ్వకపోతే మన బిజినెస్సే రన్ అవ్వదు, నీకు అసలు అర్థం కాదులే ఏం జరుగుతుందో అని చెప్పేసి అంటాడు. నెక్స్ట్ సీన్లో మన దబావు జీచెంగ్ని తను ఒక ఫామ్ లాగా తీసుకుంటాడనమాట. అక్కడికి వెళ్ళి చూపిస్తాడు స్నేక్స్ అన్నింటినీ కూడా. అవి చూసి అలానే కామ్గా ఉండేసరికి, ఎందుకు అలా చూస్తున్నావు, నువ్వు నా స్నేక్స్ అన్నీ అమ్మేశావు కదా, అందుకని నేను ఇవన్నీ కూడా కొనాల్సి వచ్చింది అని అంటే, నిజంగా నువ్వు చాలా ఫూలిష్వి అని చెప్పి జీచెంగ్ అంటాడనమాట. ఎందుకు చెప్పు, నేను మనీ సంపాదించుకోవాలి కదా అందుకని కొన్నాను అని అంటే, అలానే చూస్తూ ఉంటాడనమాట మన జీచెంగ్. సరేలే కానీ థ్యాంక్ యూ, నువ్వు చేసిన దానికి
నీకంతటికి కూడా అని చెప్పి అంటే అలానే చూస్తూ ఉంటాడు. ఓకే పద నేనైతే నీకు గిఫ్ట్ ఇస్తాను అలా చూడమాకు అని చెప్పి అనేసరికి చిన్న స్మైల్ చేస్తాడనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా క్లినిక్‌కి వెళ్ళిపోతారు. అక్కడ మన దబావు జీచన్ యొక్క పెట్ స్నేక్ ఉంటుంది కదా! దాని నేమ్ షాషూబా. నాకైతే పలకడం రాదు. మామూలుగా స్నేక్ అనే చెప్పి అనుకుందాము. దానికోసము ఒక మంచి ఎన్విరాన్మెంట్ లాగా అంటే ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ లాగా తయారు చేస్తాడనమాట. అందులో ఆ స్నేక్‌ని వదులుతూ ఉంటాడు. ఎప్పుడూ కూడా ఈ స్నేక్ ఈ బాక్స్‌లోనే ఎలా ఉంటుంది చెప్పు? తనకి కూడా ఒక మంచి ఎకోసిస్టమ్ లాగా ఉండాలి కదా! అని చెప్పి అంటాడు. నువ్వే దీన్ని ప్రిపేర్ చేశావా? అని అంటే, హా! నేనే ప్రిపేర్ చేశాను. చాలా మంచిది. తిను చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఆ స్నేక్ గురించి అంటాడనమాట. ఇక అప్పుడు తనకి అయితే గిఫ్ట్ ఇచ్చావు. మరి నాకేది? అని చెప్పి జీచెంగ్ అడుగుతాడు. అదేంటి షాషుబా నీ సన్నే కదా! అని అంటే తను తనే, నేను నేనే. మరి నా గిఫ్ట్ కూడా కావాలి కదా! అని అలా అని చూస్తూ ఉంటే ఓకే. ఫైన్ అని చెప్పి దబావ్ అంటాడు. నెక్స్ట్ జీచెంగ్‌ని అయితే దబావ్ తన రూమ్‌లోకి అయితే తీసుకువెళ్తాడు. అప్పుడే జీచెంగ్ గమనిస్తాడు. తన బెడ్‌షీట్ అయితే చినిగిపోయి ఉంటుంది దబావ్‌ది. ఇక అప్పుడే మన దబావ్ అయితే ఆ క్యాండీస్‌ని తీసుకువచ్చి వీటిలో చూస్ చేసుకో అని అంటే ఇవా? ఇవా నువ్వు నాకు గిఫ్ట్‌గా ఇస్తానంది అని అంటే ప్రెజెంట్ అయితే ఇదే ఉంది నా దగ్గర అని అనేసరికి ఇవైతే నాకు నచ్చలేదు. ఒకటి చూడు ఎంత బెల్లీ ఉంది. ఇంకొకటి షార్ట్ లెగ్స్ నాకిది నచ్చలేదు. వేరేది ప్రిపేర్ చెయ్యి అని అంటే ఏం ప్రిపేర్ చేయాలి? అని దబాగ్ అడుగుతాడు. నాకు నువ్వు స్నేక్స్ ప్రిపేర్ చెయ్యి అని చెప్పి అనంగాల్నే ఓకే అనుకొని చెప్పేసి కూర్చొని ఆ స్నేక్‌ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడనమాట. తను అలా ఆ స్నేక్‌ని ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు మన జీచంగ్ అయితే తనని అలానే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోతాడనమాట అలా. ఇక ఉన్నట్టుండి అలా నవ్వుతూ వచ్చేసేసి తన ముక్కైతే పట్టుకుంటాడు. ఆ చేసేది కాస్త పాడు చేసేస్తాడనమాట. నా కోసం ఇంకొకటి చెయ్యి నువ్వు అని అంటే నేను గనుక నిన్ను సెడ్యూస్ చేయకపోయినట్లయితేనా ఇది మొత్తం కూడా నీ నెత్తి మీద వేసేవాడిని అని చెప్పి దబావ్ మనసులో తిట్టుకుంటూ నవ్వుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ చేస్తాను అని చెప్పేసి మళ్ళీ ప్రిపేర్ చేయబోతూ ఉంటాడు. మన జీజింగ్ అలానే చూస్తూ ఉండేసరికి ఇలా కాదులే అని చెప్పి వెనక్కి తిరిగి చేస్తాడనమాట. ఒక బ్యూటిఫుల్ స్నేక్ క్యాండీని అయితే చేసి మన జీజంకి ఇస్తాడు. ఆ క్యాండీని తీసుకొని నవ్వుతూ ఓకే అయితే నేను ఇంకా ఇంటికి వెళ్తాను అని చెప్పి అంటే ఇంటికి వెళ్తున్నాడంటే ఇది యాయోకి ఇద్దామని చెప్పి అనుకుంటున్నాడా అనుకొని ఏయ్ నువ్వు సాటర్డే ఫ్రీనా నేను నీతో మాట్లాడాలి అని అంటే జీచెంగ్ వెనక్కి తిరిగి చూసి నేను ఓన్లీ బెడ్ పైకే వస్తాను నేను డేట్స్కి రాను అని అంటే గబాల్న వచ్చేసి దబావ్ ఆ స్నేక్స్ని అయితే కొద్దిగా తింటాడనమాట. నీకు మళ్ళీ ఇది చేసి ఇవ్వాలా అయితే నువ్వు సాటర్డే నాతో పాటు రా అని అనంగాల్నే చిన్నగా నవ్వుతూ ఓకే ఫైన్ చెయ్యి ఇంకొకటి నాకు అని చెప్పి అంటాడు. నెక్స్ట్ ఇక్కడ జీచెంగ్ ఇంటి దగ్గర యావు దబాంగ్ ఇచ్చిన ఆ క్యాండీని చూస్తుంది. తనకైతే అది నచ్చదు. బట్ యాక్టింగ్ చేస్తూ భలేగా ఉంది అని అంటే ఇది నా ఫ్రెండ్ ఇచ్చాడు అని చెప్పి బాక్స్లో భద్రంగా దాచిపెట్టుకుంటాడు. నాకు ఇవ్వవా అని అంటే ఇది కాదులే ఇంకొకటి అడిగి తీసుకువస్తాను అని జీచెంగ్ అంటాడు. అప్పుడే దబావ్ ఇచ్చిన ఆ క్రీమ్ని చూస్తుందనమాట. ఇది నువ్వు కూడా యూజ్ చేస్తావా? యాక్చువల్గా ఇది నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ యూజ్ చేసేవాడు అని చెప్పి అనేసరికి ఒక్క చూపు అయితే చూస్తాడనమాట. ఇదైతే మంచి బ్రాండ్ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి యావ్ అంటుంది. అది విని జీచెంగ్ ఈ సాటర్డే మా పేరెంట్స్ని మీట్ అవ్వడానికి తీసుకువెళ్తాను రెడీ అయ్యిండు అని చెప్పేసి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది యావ్. లగ్జరీ లైఫ్ అంతా కూడా వస్తూ ఉంటుంది కదా. యాక్చువల్గా జీచెంగ్ వాళ్ళ డాడ్ అయితే పెద్ద చైర్మన్ కదా. ఇక అలా కూర్చొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. పెట్ స్నేక్ ఉంది కదా అట్లా పాకుతూ వచ్చేసరికి దాన్ని చూసి చిరాకు పడుతుంది అనమాట. యావ్కి స్నేక్స్ అంటే చెడ్డ చిరాకు. అండ్ ఇక్కడ చూసుకునేసరికి జీచెంగ్ తన రూమ్లోకి వెళ్ళి తన ఫ్రెండ్కి కాల్ చేసి మంచి బ్రాండెడ్ బ్లాంకెట్స్ ఎక్కడుంటాయో తెలుసా అని చెప్పి కనుక్కుంటాడు. నెక్స్ట్ డే మార్నింగే డాక్టర్ జియాంగ్ క్లినిక్కి అయితే చాలా పార్సిల్స్ వస్తాయన్నమాట. జీచెంగ్ దబా కోసం అయితే సెండ్ చేసి ఉంటాడు. అవి అన్నీ చూసి ఇద్దరు కూడా షాక్ అయిపోతారనమాట. డాక్టర్ జియాంగ్ అయితే ఇలా అంటాడు, చూసావా అసలు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి నీ మీద సిన్సియారిటీనే లేదు, కానీ తిని చూడు నీ మీద నిజంగా సిన్సియర్గా ఉన్నాడు. నేను చెప్తున్నాను నువ్వైతే ఇతనితో కానిచ్చేసేసి అలా ఫ్లోలో వెళ్ళిపో, తనని వదిలేసేసేయి అని అంటే డబా ఇలా అంటాడనమాట. వాళ్ళ డాడ్కి ఎంత పెద్ద బిజినెస్ ఉంది, మిగిలిపోయిన సామాన్ అంతా కూడా ఇక్కడ పడేసి ఉంటాడు, ఊరికే షో ఆఫ్ చేస్తున్నాడు అని అంటే డాక్టర్ జియాంగ్ అవి అన్నీ కూడా చూస్తాడు. బ్లాంకెట్స్, బ్రాండెడ్ షర్ట్స్ ఇలా అంటాడు. ఎస్పెషల్లీ ఇవైతే నీ సైజ్కి సంబంధించినవి, సో నీ కోసమే తను పంపించాడు, నీకు వద్దపోతే చెప్పు నేను తీసుకుంటాను అని అంటే వద్దు, ఒక పేర్ అయితే నువ్వు తీసుకో, మిగిలినవన్నీ కూడా నేను సెల్ చేసేస్తాను అని అంటే నీ బదులు నేను సెల్ చేస్తాలే అని డాక్టర్ జియాంగ్ అంటాడు. ఏం అవసరం లేదు, నేనే సెల్ చేసుకుంటాను అని చెప్పి
అనేసరికి దబావ్ ఓకే నేను చూస్తాను అన్నట్లుగా నవ్వుతాడు డాక్టర్ జియాంగ్. అదే రోజు నైట్ మన దబావ్ బెడ్షీట్ అన్నీ కూడా చేంజ్ చేసుకుంటాడనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది అని చెప్పేసి అంటాడు. అంతలోకి జీజింగ్ మెసేజ్ చేస్తాడు, అన్నీ డెలివరీ అయినాయా అని చెప్పి. అవును అయినాయి అని దబావ్ అంటే ఆ చినిగిపోయిన అండర్వేర్లు సాక్స్లు అన్నీ కూడా పడేసే వీటిని యూజ్ చేయి అని అంటే ఓకే మనమైతే సాటర్డే పార్క్లో మీట్ అవుదాము అని చెప్పి అంటాడు దబావ్. దానికి మన జీజింగ్ నేనైతే హోటల్లో కింగ్ సైజ్ బెడ్ పైన మీట్ అవుదాం అనుకుంటున్నానే అని అంటాడు. చీ నీకదే సూట్ అవుతుందిలే అని చెప్పేసి టెస్ట్ చేస్తాడనమాట దబావు. అది చూసి జీచింగ్ నవ్వుకుంటాడు. అంతలోకి ఆ రూమ్లోకి డాక్టర్ జియాంగ్ వచ్చి ఎవరో చెప్పారు వీటన్నింటినీ కూడా అమ్మేస్తానన్నారని, మరి చక్కగా యూజ్ చేసుకుంటున్నారే అని అంటే ఇవి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, ఎందుకు అమ్మేయాలి చెప్పు, ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత సెకండ్ హ్యాండిల్గా అప్పుడు ఆలోచిద్దాంలే, క్లోత్స్ కూడా నేనే యూజ్ చేయాలి అనుకుంటున్నాను అని అంటే కానీ అని చెప్పేసి డాక్టర్ జియాంగ్ అంటాడు. నెక్స్ట్ సీన్లో ఇక్కడ గువా అయితే తన స్నేక్స్కి ఫుడ్ అంతా పెడుతూ ఉంటాడు. 2 మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరు కూడా పాములోళ్ళే కదా. సో ఇక్కడ గువాకి డౌట్ వచ్చేస్తుంది అనమాట. మేబీ జీచెంగ్ స్నేక్స్ ఉంటే ఆ క్యాఫిటేరియాలో ఉండొచ్చేమో అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాం అన్నట్లుగా అక్కడికి అయితే వెళ్తారనమాట. లోపల ఫుడ్ వండుతూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళేసేసి అంటే ఇప్పుడు జీచెంగ్కి ఫ్రెండ్ ఉన్నట్లుగానే గువాకి కూడా ఫ్రెండ్ ఉంటాడనమాట. అక్కడ ఫుడ్ వండి పెడుతూ ఉంటారు కదా, కిచెన్లో స్టాఫ్స్ వండుతూ ఉంటారు కదా, వాళ్ళని ఏమార్చడానికి ఈ ఫ్రెండ్ ఆ మాట ఈ మాట చెప్పేసేసి వాళ్ళని పనిలో అయితే అట్లా పెట్టేస్తాడు. అంతలోకి అక్కడికి మేనేజర్ వస్తాడు. ఇక ఆ మేనేజర్ని కూడా ఏమార్చు అని చెప్పి గువా చెప్పేసరికి ఆ మేనేజర్తో కూడా ఈ ఫుడ్ ఏంటి ఇలా చేస్తున్నారు, ఈ ఫుడ్ ఏంటి ఇలా చేస్తున్నారు అని ఫ్రెండ్ అంటూ ఉంటాడు. అంతలోకి గువా వాళ్ళ అందరినీ తప్పించుకొని ఒక రూమ్లోకి అయితే వెళ్తాడు. అక్కడ చూసేసరికి స్నేక్స్కి ఫుడ్ పెడతారు కదా, ఆ ఫుడ్ అంతా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడే స్నేక్స్ ఉండొచ్చు అని చెప్పి బాక్సులన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఇక ఎంతసేపు అని ఈ ఫ్రెండ్ ఆ మేనేజర్ని ఆపుతాడు. ఇక మేనేజర్ వచ్చేస్తున్నాడు అన్న డౌట్ రావడంతోనే గబాల్న గువా అయితే పైకి లేస్తాడు. ఆ బాక్స్ది కొద్దిగా మేకైతే గుచ్చుకుంటుంది తనకి. ఇక మేనేజర్ అటు తిరిగేలోకే గువా అయితే అక్కడికి వచ్చేస్తాడు, ఎవరికి కూడా డౌట్ రాకుండా. సో స్నేక్స్ని అయితే ఇక్కడే పెట్టుంటారు. నెక్స్ట్ గువా అండ్ ఫ్రెండ్ ఇద్దరు కూడా బయటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్ చూస్తాడనమాట. నీ చేతికి దెబ్బ తగిలింది, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటే హాస్పిటల్ ఏమీ వద్దు మనమైతే క్లినిక్కి వెళ్దాము అని చెప్పేసి గువా మన డాక్టర్ జియాంగ్ క్లినిక్కి అయితే వస్తాడు. ఈ ఫ్రెండ్ అయితే గబగబా తనకి దెబ్బ తగిలింది త్వరగా రండి అని చెప్పి అంటే వస్తున్నాము ఇది అంతా కూడా అబద్ధమేమో అన్నట్లుగా డాక్టర్ జియాంగ్ అంటాడనమాట. కానీ వెంటనే గువా దెబ్బని చూడడంతోనే ఫస్ట్ నీకైతే ఇన్ఫెక్షన్ రాకుండా ఇంజెక్షన్ చేయాలి, ఆ తర్వాతనే నేను కట్టు కడతాను అంటే ఫస్ట్ ఎయిడ్ లాగా చేస్తాను అని చెప్పి అనేసరికి ఓకే అని చెప్పి రూమ్లోకి అయితే వెళ్తాడు. అక్కడ ఇంజెక్షన్ని సెట్ చేస్తూ ఉంటాడు. అంతలోకి మన గువా అయితే ప్యాంట్ ఇప్పి నుంచుంటాడనమాట. అలా ఇప్పి నుంచుంటే ఏం లాభం, వచ్చి పడుకోరా ఇంజెక్షన్ చేస్తాను అని అనడంతో ఓ అంత త్వరగా చేస్తావా అని చెప్పేసేసి వచ్చి పడుకుంటాడనమాట. ఇక్కడ డాక్టర్ జియాంగ్ ఆ ఇంజెక్షన్ని ఎంత గట్టిగా పొడుస్తాడో పెద్దగా అరుస్తాడు. డాక్టర్ గువా అయితే పసా అని పోడ్చేసేస్తాడనమాట. ఇక్కడ ఆ సౌండ్ అంతా కూడా వింటున్న ఈ ఫ్రెండ్ అయితే ఏంటి ఆ సౌండ్స్ చాలా ఫాస్ట్గా ఉన్నట్లున్నారే వీళ్ళు అని చెప్పి అనుకుంటాడు. కానీ ఏం తెలుసు మన డాక్టర్ జియాంగ్ అంత గట్టిగా పొడిసేసేసాడు గువాకి. నెక్స్ట్ ఇక సాటర్డే అయితే వస్తుంది. పార్కులో మన దబావ్ అయితే తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అటు పక్కగా యావ్ తన ఫ్రెండ్తో పాటు వెళ్తుంది. ఈ హ్యాండ్సమ్ ఎవరు అని యావ్ ఫ్రెండ్ అన్న తనని చూసి ఇంతలా చేంజ్ అయ్యాడే అని చెప్పి మనకెందుకులే అనుకొని అటు పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే మన దబావ్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి ఫోన్ నెంబర్ అడుగుతుందనమాట. దబావ్ ఇవ్వబోతూ ఉంటాడు. అంతలోకి జీచింగ్ రావడం చూసి ఆ అమ్మాయికి ఫోన్ నెంబర్ అయితే ఇయ్యడు. ఇక మన జీచింగ్ అయితే కన్నార్పకుండా దబావ్ని అలానే కింద నుంచి పై దాకా 2 రౌండ్లు వేసి చూస్తూ ఈరోజు కొంచెం డిఫరెంట్గా డ్రెస్ చేసుకున్నావే అని అంటే బాగోలేదా, బాగుంటే పొగుడు అని అంటే సరే పదా అని చెప్పి అంటాడు జీచెంగ్. ఇక ఇద్దరు కూడా అలా నడుస్తూ ఉంటారు. అక్కడ చుట్టుపక్కల ఎవరు ఉంటారనమాట. మన దబావ్ ఇలా అనుకుంటాడు, ఇక్కడ ఎవ్వరూ కూడా లేరు, నువ్వు చిన్న చిన్న మూవ్స్ కొద్దిగా కనెక్ట్ అయ్యావు అంటే వర్కౌట్ అయిపోతుంది, లేకపోతే తనైతే యావ్ని మ్యారేజ్ చేసేసుకుంటాడు అని చెప్పి తన చెయ్యి పట్టుకోవటానికి షోల్డర్పై హ్యాండ్ వేయటానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ తన వల్ల అయితే ఏమీ కాదు. ఇది అంతా కూడా జీచెంగ్ గమనిస్తూనే ఉంటాడు. బట్ అలా చూస్తూ నడుస్తూ ఉంటాడు. కొద్ది దూరం అలా నడిచి దబావ్ వచ్చేసి ఒక దొంగ పైన కూర్చుంటాడనమాట. పక్కనే జీచెంగ్ కూడా కూర్చుంటాడు. దబావ్ ఇలా అనుకుంటాడు, ఓకే ఏదైనా మాట్లాడాలి కదా అని చెప్పి అయ్యో ఆకాశం చూడు ఎంత నీలంగా ఉందో అని అంటే జీచెంగ్ ఏమీ రెస్పాండ్ అవ్వడు.
అబ్బాయిలతో ఇలా నేనా మాట్లాడేది? నేనే ఫస్ట్ మూవ్ తీసుకోవాలి. కిస్ పెడతాను. ఏమయ్యింది? అబ్బాయి కిస్ చేసుకుంటే నన్నేమి కొట్టడు కదా! అండ్ ఎదవ అనేమి కూడా తిట్టడు కదా! ఓకే. ఓకే. అని చెప్పి కిస్ చేద్దాం అని చెప్పేసేసి గబాల్న అటు తిరుగుతాడనమాట. ఇద్దరు కూడా చాలా క్లోజ్‌గా వచ్చేసేస్తారు. వెంటనే పైకి లేస్తాడనమాట. అమ్మో! ఆల్మోస్ట్ కిస్ చేసుకునేంత దగ్గరగా వచ్చేసాము అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అంతలోకి జీచెంగ్ ద బాబ్ బ్యాగ్ని అయితే టచ్ చేస్తాడు. నిన్ను అని అంటే డస్ట్ ఉందక్కడ అని చెప్పి జీచెంగ్ అంటాడు. ఇక దబావ్ అయితే కూల్ కూల్ ఇవన్నీ కూడా ఓచుకోవాలి అని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ అని అంటాడు. అంతలోకి జీచెంగ్ లేచి కావాలని తన అంటే దబావ్ బ్యాగ్ని ఒక్కటి జిగ్గప్ అట్లా ప్రెస్ చేస్తాడనమాట. అండ్ ఇలా అంటాడు, అంత ఫ్యాట్గా ఏమీ లేదు, బట్ మంచి యాస్ నీది అని అనంగానే అస్సలు కోపం కట్టలు తెంచుకుంటుంది. బట్ మనసులో ఆలోచించుకుంటాడు. అంటే డాక్టర్ జియాంగ్ ఏం చెప్పాడు, నువ్వు తనకి కోఆపరేట్ చేయాలి అని చెప్పేసి. ఇందులో ఏముందంట, నేను కూడా టచ్ చేస్తే ఏముంది అని చెప్పేసి టచ్ చేద్దాం అని చెప్పి అనుకుంటాడు. బట్ తన వల్ల అయితే అవ్వదనమాట. ఇక అంతలోకే జీజింగ్ అలా అని చూస్తూ ఏమయ్యింది, గట్టిగా ఏమన్నా తన్నానా, నేను మసాజ్ ఏమైనా చెయ్యనా అని చెప్పి అంటే ఇక్కడ దబావ్ అయితే ఓకే చేయి అని నువ్వు ఓకే చెప్పు అని అంటూ అనుకుంటాడు మనసులో. బట్ ఇది వద్దొద్దు నేను బాగానే ఉన్నాను అని చెప్పేసేసి అంటాడు. నెక్స్ట్ ఇక పార్క్ బయటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. దబావ్ ఇలా అనుకుంటాడు, ఇంకా 300 మీటర్సే ఉన్నాయి, పార్క్ బయటికి వెళ్ళిపోతాము, కనీసం హ్యాండ్ అయినా హోల్డ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ తన వల్ల అస్సలు కాదనమాట. ఇది అంతా కూడా జీచెంగ్ గమనిస్తూ చిన్నగా స్మైల్ అయితే చేసుకుంటూ ఉంటాడు. అండ్ ఇంకా 200 మీటర్స్ ఏముందంట, అందులో ఒక గాయ చెయ్యి పట్టుకోవడంలో తప్పేముంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక అంతలోకే చిన్న కారు ఒకటి అడ్డం వస్తుందన్నమాట. చిన్నపిల్లాడు ఏదో డ్రైవ్ చేస్తూ ఉంటాడు, అదే రిమోట్ కంట్రోల్ కారు. ఇక గబాల్న అదిగో కార్ అని చెప్పేసేసి జీచింగ్ని అట్లా ముందుకి లాగుతాడనమాట. అంటే లాగేసి అదిగో కారు అడ్డం వచ్చింది, చిన్న కారైనా కారే కదా అని చెప్పి జీచింగ్ చేతిని అయితే పట్టుకొని ఉంటాడు. అమ్మయ్య ఎలాగైతే నేను పట్టుకున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అంతలోకే మన జీచింగ్ అయితే ఆ చేతిని తీసేసి ఇక ఇద్దరి చేతిని హోల్డ్ చేస్తాడనమాట. ఇక చేసి అలా నడుచుకుంటూ బలవంతంగా లాక్కెళ్తూ ఉంటాడు. అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఇక జీచెంగ్ అట్లా లాగుతూ ఉండేసరికి వదులు అన్నట్లుగా తను కూడా వెనక్కి వెళ్తూ ఉంటాడనమాట. దబావు జీచెంగ్ అలానే పట్టుకొని లాక్కెళ్తూ ఉంటాడు. అక్కడ అంతా కూడా చూస్తున్న మన దబావుకి ఇదేంది, నేను ఒక గాయ చేతిని పట్టుకున్నాను, బట్ నాకేంటి ఏదో ఎఫ్ఐఆర్ లాగా అనిపిస్తుంది, నాకంతా కూడా బాగా స్వెట్ వచ్చేస్తుంది, ఇంకా నయం ఈ పార్క్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అంతలోకే మన జీచింగ్కి అయితే యోయో కాల్ చేస్తుంది. ఇలా అంటుంది, ఎక్కడ ఉన్నావు, మీ పేరెంట్స్ని మీట్ అవ్వడానికి రెడీ అయి ఉండమని చెప్పావు కదా అని చెప్పేసి. ఇక ఓకే నేను వెళ్తాను అని చెప్పేసి దబావ్ తోటి అంటే ఇప్పుడు దాకా చేసిందంతా కూడా ఫెయిల్ అయిపోయింది, ఎలాగైనా కానీ అసలు ఈ ప్లాన్ని క్యాన్సిల్ చేసేసేయాలి అన్నట్లుగా సరే వెళ్ళు బిజీ అయితే అని చెప్పి అంటాడు. బట్ తన చేతినైతే వదలదనమాట. వెళ్ళు నేనేమీ నిన్ను ఆపట్లేదు అనేసి అంటే జీచెంగ్ తన దగ్గరికి వచ్చి అన్నట్లుగా చిన్న స్మైల్ చేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ గువా అండ్ తన ఫ్రెండ్ ఆ స్నేక్స్ గురించి, ఆ కేఫిటేరియా స్టోరేజ్ రూమ్లో ఉన్న స్నేక్స్ గురించి, జీచెంగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే గువాకి చేతికి దెబ్బ తగిలింది కదా, ఆ బ్యాండేజ్ గుర్తుకు వస్తుందనమాట. మళ్ళీ ఇంకొకసారి క్లినిక్కి వెళ్ళాలి అని అంటే అసలు ఆ బాయ్ అస్సలు నీ వైపు చూడట్లేదు, ఎంత రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు, మళ్ళీ నువ్వు క్లినిక్కి వెళ్తానంటున్నావా అని అంటే నవ్వుకుంటూ గువా అయితే వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇక్కడైతే మన జీచెంగ్ ఒక కార్ పార్కింగ్ ప్లేస్లో అక్కడే ఉండి స్మోక్ చేస్తూ మన దబా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఫోన్ అప్పటిదాకా స్విచ్ ఆఫ్ చేసి ఉంటాడు, యాక్చువల్గా దబావే చేసి ఉంటాడు స్విచ్ ఆఫ్. తర్వాత ఫోన్ ఆన్ చేసి చూసేసరికి అయ్యో చాలా మెసేజెస్ చేసి ఉంటుందన్నమాట. తనకైతే ఇలా రిప్లై ఇస్తాడు, తర్వాత రోజు మీట్ అవుదాంలే అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే డాక్టర్ జియాంగ్ అయితే తన క్లినిక్లో దబా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అసలు ఏం విశేషాలు వస్తాయా అని చెప్పేసేసి వాళ్ళ ప్రోగ్రెస్ ముందుకు వెళ్ళిందా లేదా అనే దాని గురించి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కొద్ది టైం తర్వాత అక్కడికి దబావ్ అయితే వస్తాడు, కొంచెం అని పెట్టుకొని మొహం. జియాంగ్ ఆత్రంగా అడుగుతాడు, ఏదైనా మూవ్ కొద్దిగా ఏమైనా చేసావా అని అంటే మేము ఇద్దరం కూడా హ్యాండ్స్ని హోల్డ్ చేసుకున్నాము అని అంటే హ్యాండ్స్ని హోల్డ్ చేసుకున్నారా అని అంటే ఎంత త్వరగా ఫాస్ట్గా చేసామనుకుంటున్నావు, నాకైతే ఇది చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అనుకుంటున్నాను అని చెప్పేసి దబావ్ అంటాడనమాట. అయ్యో ఆఫ్టర్నూన్ నుంచి నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను, అసలు ఏ సంథింగ్ న్యూస్ని తీసుకువస్తావా అని చెప్పి జస్ట్ మీ ఇద్దరు కూడా హ్యాండ్స్ పట్టుకొని అలా నడిచారు అంతేనా అని చెప్పేసి చాలా డిసప్పాయింట్మెంట్గా అంటాడనమాట డాక్టర్ జియాంగ్.
ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు? యాక్చువల్‌గా నేను జీచింగ్‌ని యాయో దగ్గరికి వెళ్ళకుండా ఆపడానికి చాలా ట్రై చేశాను కూడా. వర్కౌట్ కూడా అయ్యింది కదా దాదాపు. తెలుసా నేను యావ్ రిలేషన్‌లో ఉన్నప్పుడు హ్యాండ్స్ పట్టుకోవడానికి ఎంత టైం పట్టిందనుకుంటున్నావు? అని అంటే డాక్టర్ జియాంగ్ అయ్యో! మెన్‌కి, వుమెన్‌కి చాలా తేడా ఉంటుంది కదా! మెన్ అంటే మెన్‌కి చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటుంది. అంతా కూడా త్వరగా చేసేసేయాలి అనుకుంటారు. సరే ఇదేదో అయిపోయిందేదో అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడైతే ఫస్ట్ మూవ్ జీచింగే తీసుకున్నాడు. నెక్స్ట్ మూవ్ నువ్వు తీసుకో అని అంటే, ఓకే. మరి ఏ మూవ్ తీసుకోమంటావు? అని చెప్పేసి ఏం తెలియనట్లుగా దబా అడుగుతాడనమాట. జీ డాక్టర్ జియాంగ్ చెవులో ఏదో చెప్పేసరికి అయ్యో! ఛీ! అన్నట్లుగా అంటే ఏమైందంట? మీ ఇద్దరు కూడా మెన్సే కదా! చేయడానికంత నొప్పేంటంట? అని చెప్పేసి అంటాడు. అన్నట్లుగా చూస్తూ ఉంటాడు మన దబావ్. ఇక్కడితో థర్డ్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమవుతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.